ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్. పర్ణశాలలో ఉన్నటువంటి సీతమ్మ వారిని మాయావేషంలో వచ్చి రావణాసురుడు ఎత్తుకెళ్లే సందర్భంలోనిది ఈ పాట. ఇది తరంరాలు సినిమాలోని ఇది కథ కాదు అనే స్టైల్లో సాగుతుంది. వినండి, నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. సీతమ్మ కష్టం చూడు, ఆ జానకి వేదన చూడు. సీతమ్మ కష్టం చూడు, ఆ జానకి వేదన చూడు. జనకుని పుత్రిక రాముని పత్ని వేదన తీరేదా? సీతమ్మ కష్టం చూడు, ఆ జానకి వేదన చూడు. సీతమ్మ కష్టం చూడు, ఆ జానకి వేదన చూడు. ఒంటరిగా బకాశ్రమందున సీతను చూశాడు, రావణ వేషము మార్చాడు. ఒంటరిగా బకాశ్రమందున సీతను చూశాడు, రావణ వేషము మార్చాడు. అభము శుభము తెలియని జానకి అతనిని నమ్మింది, వడిలో భిక్షం వేసింది. అభము శుభము తెలియని జానకి అతనిని నమ్మింది, వడిలో భిక్షం వేసింది. ఆ తరువాతే తెలిసింది అది మాయా వేషమని, తను వలలో చిక్కెనని. ఆ సీత గుండె కోత ఆ రామునికి తెలిసేదెప్పుడో, రాముడు తెలుసుకుని ఆ సీతను చేరేదెప్పుడో. సీతమ్మ కష్టం చూడు, ఆ జానకి వేదన చూడు. సీతమ్మ కష్టం చూడు, ఆ జానకి వేదన చూడు. రామ లక్ష్మణులు లేడిని చంపి పరుగున వచ్చారు, ఆశ్రమంత వెతికారు. రామ లక్ష్మణులు లేడిని చంపి పరుగున వచ్చారు, ఆశ్రమంత వెతికారు. లోకం పోకట తెలియని జానకి జాడ తెలియలేదు, రాముని బాధ తీరలేదు. లోకం పోకట తెలియని జానకి జాడ తెలియలేదు, రాముని బాధ తీరలేదు. రాముని మిత్రువు జటాయువు సీత జాడ తెలిపే, రాముని మిత్రువు జటాయువు సీత జాడ తెలిపే. ఆ సీత జాడ తెలిసి ఆ రావణు చంపేదెప్పుడో, లక్ష్మణ గీటు దాటితే ప్రతి వారికి సంకేతం. సీతమ్మ కష్టం చూడు, ఆ జానకి వేదన చూడు. సీతమ్మ కష్టం చూడు, ఆ జానకి వేదన చూడు. జనకుని పుత్రిక రాముని పత్ని వేదన తీరేదా? సీతమ్మ కష్టం చూడు, ఆ జానకి వేదన చూడు. సీతమ్మ కష్టం చూడు, ఆ జానకి వేదన చూడు. ఆ జానకి వేదన చూడు. మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి భజన కీర్తనలు కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై శ్రీరామ్.